ప్రతి కార్యక్రమం అది మీరు మంచి కార్యక్రమా చెడ్డ కార్యక్రమంగా కాదు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీరిచ్చారు, మేమిస్తున్నాం, ఎస్ బంగారం ఇస్తానన్నాం. యాడ నువ్వు ఏముంచి నువ్వు నిధులేమని ఉంచితే కదా, పేదోడికి ఏదన్నా పంచాలని మాకు తాపత్రయం ఉంది, ఏడన్నా డబ్బులు ఉంచితే కదా నువ్వు. వీలైనంత కొల్లగొట్టుకుంటూ నువ్వు పోతే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్న ప్రతి మాటని నెరవేర్చుద్ది. ఇంకా ఏదేదో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఒక్క మంచైనా నువ్వు చెప్పావా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? నీ ధరణిలో ఉన్న నాటి కుంభకోణాలు ఆ ప్లేసులో అద్భుతంగా ప్రజల వద్దకి ఈనాడు ప్రజల నచ్చిన చట్టం భూభారతి చట్టం ప్రజల వద్దకు తీసుకొచ్చాం. ధైర్యంగా ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నాం. మీరు ఎందుకు ఆ ధరణిని గురించి మాట్లాడలేకపోయారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? అదే రకంగా సన్నబియ్యం అద్భుతంగా ప్రజలకు ఇస్తున్నాం. కష్టమైనా కూడా పేదవాడు మంచిగా ధనికుడు తిన్న బువ్వే తినాలి అని ఎందుకు మంచి కార్యక్రమం చేశారని అటువంటి దాన్ని మాట్లాడలేకపోయావు? ఎస్, నేను అద్భుతంగా 8వ అద్భుతం కాళేశ్వరం కట్టానన్నారు. కాళేశ్వరం ఏమైందండి? మీరు అధికారంలో ఉన్నప్పుడే కుప్పకూలింది అది. దాంట్లో కుంభకోణం 1,00,00,000 కోట్లు కుంభకోణం జరిగింది అని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రిపోర్టు ఇచ్చింది. రాబోయే రోజుల్లో స్పెషల్ కమిషన్ కూడా రిపోర్టు తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. దాని మీద కూడా రిపోర్టు వస్తుందని ఆశిస్తున్నాం. అంటే అటువంటి కాళేశ్వరంలో జరిగిన అవినీతిని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంతేకాదు, ఏదైతే ఇంకా ఇటువంటి మీరు చేసిన స్కాములు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఇప్పటికీ పచ్చి అబద్దాలు చెప్పేది, నోరు తెరిస్తే అబద్దం. ఏదైతే ఈనాడు మీరు వరంగల్ సభలో మాట్లాడిన దాని మీద చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఆర్భాటంగా మీరు మాట్లాడారు. మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేట్ మీరు ఫిక్స్ చేయండి. ఏ డేట్ మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ప్రతి అంశాన్ని మీరు చేసిన ఘనకార్యాలేంటో, ఆ గొప్ప ఘనకార్యాలేంటో చెబుతూ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? అయినా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన గురించి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము చేయని, రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా విస్మరించింది అనుకోండి, ఏ ప్రభుత్వము చేయని విధంగా కులగణన చేయటమే కాకుండా మా బీసీ తమ్ముళ్లకి 42% ఇచ్చే చిత్తశుద్ధితో ఆ దిశలో ఈ ప్రభుత్వం పయనిస్తుందని, కనీసం దాంట్లో పాలు పంచుకొని మీరు సమీకరణ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వొచ్చింది. అదే రకంగా ఎస్సీ వర్గీకరణ కొన్ని దశాబ్దాలుగా గౌరవ మా సహచార మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు, వీరందరూ ఈ కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, మా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా ఉంచాలని, మాటలతో కాకుండా చివరికి అసెంబ్లీ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలను కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఆ బిల్లు పాస్ చేయించాలని తాపత్రయంతో చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తున్నాం. మీరా మమ్మల్ని అడిగేది? మీరా మమ్మల్ని క్వశ్చన్ చేసేది? నిజంగా మీకు అంత విశ్వాసం ప్రజల మీద
ప్రేమ అభిమానం మీ పార్టీ మీద అంతా, మీ పార్టీ నాయకుల మీద నమ్మకం మీకుంటే, మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదో ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వటం లేదు మీరు? అంతేకాదు, ఎట్లయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే, నిజంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నారు. దళితుణ్ణి ఎలా ముఖ్యమంత్రి చేయాలా మాటలు చెప్పారు. కనీసం మీరెట్లా అసెంబ్లీకి రావటం లేదు? ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా మీకెందుకు ఒక దళితుడికి ఇవ్వచ్చు కదా.